ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనా, మనం ప్రతిరోజు దేవుని ప్రార్థన చేస్తుంటాము. ఆదివారం ఆదివారం చర్చికి వస్తుంటాము. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు దేవుడితో మనం మాట్లాడుతున్నామంటే మనం ఏ స్థితిలో ఉండాలి, ఎలా ఉండాలి, అదే అంశాన్ని ఈరోజు మాట్లాడుకున్నాము. అంటే దేవునికి దగ్గరగా మనం వెళ్తున్న కొద్దీ మనలో ఏం గ్రహించాలి, మనలో మార్పు ఏం కావాలి అనే అంశం. దీని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నుండి నన్ను రక్షించగలవాడెవడు అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. అయ్యో, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. అపోస్తలుడైన పౌలు గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన కొత్త నిబంధనలో జ్ఞాని, దేవుని సువార్తను పత్రికల ద్వారా ప్రకటించిన వ్యక్తి. అలాంటి ఆయన ఒక మాట చెప్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని చెప్పేసి. ఇంతకు ఆ మాటలు ఎలా చెప్పాల్సి వచ్చింది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది మన ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. వాక్య సహాయమై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రము ప్రభువా. ఇంతవరకు ఆరాధనలోను పాటలతోనూ నిన్ను కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయం ముందు నీ వాక్యం ధ్యానించుండగా పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసి నడిపించండి ప్రభువా. ఇదిగోనైనా చేరు వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా నీ వాక్యాన్ని అందించి మా హృదయంలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసి ఆత్మీయ మేలులు నీ యొక్క ఆశీర్వాదానికి పాత్రలుగా ఎంచండి ప్రభువా. నరుండుగా నేను మాట్లాడితే అది వ్యర్థం తండ్రి, నువ్వే సహాయం చేసి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవునికి మనం ఎంత దగ్గరికి వెళ్తున్నామో అప్పుడు మనలో ఏం గమనించాలి, ఏ మార్పులు గమనించాలి అనే అంశం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్నెవడు విడిపించును. అయ్యో అనే మాట ఎప్పుడు మాట్లాడతాం చెప్పండి? అయ్యో బాధ వేసినప్పుడు, ఇంకా ఏదైనా బాధలలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తులు బాధలలో ఉన్నప్పుడు మనం చూసి అయ్యో పాపం అంటాం కదా. ఒకసారి మనకు దెబ్బలు తగిలినప్పుడు కూడా అయ్యో నాకు దెబ్బ తగిలింది అంటాం. అంటే అయ్యో అనేది బాధతో వచ్చిన మాట అది. అంటే ఈయన తన గురించి మాట్లాడుకుంటున్నాడు పౌలు గారు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యునయ్యా, ఈ మరణానికి లోన ఈ శరీరాన్ని ఎవరు రక్షిస్తాడు, ఈ మరణానికి లోన ఈ శరీరాన్ని ఎవరు లెక్కిస్తారు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, కొంచెం పైకి వెళ్తేనా, ఈ శరీరం ఉందే, ఈ శరీరంలో నాలో నివసించేది నేను కాదు. నాలో పాపం చేయాలని ఒక ఆలోచన నాతో పాటు నివసిస్తూ ఉంది. నా మనసు ఉంది, నా శరీరం ఉంది. నా మనసు ఏమో చేయాలనిపిస్తుంది, మంచి చేయాలా, మేలు చేయాలనిపిస్తుంది. కానీ నా శరీరం ఏమనిపిస్తుందంటే మేలు చేయకుండా పాపము చేయాలని ప్రోత్సహిస్తుంది. ఇదిగో నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను. చూడండి, ఇదే 7వ అధ్యాయము 17వ వచనం చూడండి, రోమీలకు రాసిన పత్రిక. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని నాకు కోరిక కలదు కానీ దాన్ని చేయుటకు నాకు కలగలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే పౌలు గారు చాలా క్షుణ్ణంగా రాస్తున్నటువంటి, అయ్యా ఈ శరీరం ఉందే, ఈ శరీరంలో నేను ఏదైనా మేలు చేయాలనుకున్నప్పుడల్లా చేయలేకపోతున్నాను.
నేను మంచి చేయాలనుకున్నప్పుడల్లా చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాతో పాటు ఏం నివసిస్తుందంట? పాపం నివసిస్తూ ఉంది. ఇదిగో ఆ పాపం వలన నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతుంది. ఈ పాపం వలనే నాకేం కలుగుతుంది? మరణం కలుగుతుంది. ఈ మరణానికి లోనటువంటి శరీరాన్ని ఎవరు రక్షిస్తారు అంటున్నాడు. చూడండి, మరణానికి పాత్రులయ్యే ఈ శరీరాన్ని ఎవరు రక్షిస్తారు అనే అంశమే ఈరోజు మనం మాట్లాడుకున్నాం. చూడండి, మనం కూడా అంతే. మనతో పాటు ఎవరు నివసిస్తున్నారు శరీరంలో? పాపం కూడా ఉంది. మనం ఆదివారం చర్చికి రావాలనుకున్నప్పుడు అది లేట్ చేయొచ్చు. మనము వ్యభిచారం చేయకూడదని మన ఆలోచన ఉన్నప్పుడు అది వ్యభిచారం చేయించేలాగా చూస్తుంది. దొంగతనం చేయకూడదు అన్నప్పుడు అది చేయించేలా ప్రోత్సహిస్తుంది. చూడండి, ఇవన్నీ బయట నుంచి వచ్చినట్టు కాదు, సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క హృదయంలో ఎవరున్నారు? పాపము అనే ఒక అంశం కూడా ఉంది. పాపం కూడా మనతో పాటు జీవిస్తూ ఉంది. మనం మేలు చేయాలనుకుంటాం కానీ మేలు చేయకుండా అదేం చేస్తుంది? లాగుతూ ఉంటుంది. అందుకే ఇలాంటి స్థితిలో నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నేను ఎలా బయటికి రావాలి? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యులను, నేను మంచే చేయాలనుకుంటాను కానీ అది చేయనీయకుండా చేస్తూ ఉంది అని పౌలు గారు అంటున్నారు. అయ్యో అనే పదాన్ని ఇంకొకరు కూడా వాడారు. ఎవరు చెప్పండి? ఇంకా ఇద్దరు వాడారు. అయ్యో, గుర్తు రాలేదా? అయ్యో, అపవిత్రమైన పెదవులు గల వాడను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. చూడండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యెషయా గారు చెప్తున్నారు. మన బైబిల్ గ్రంథంలో ప్రవక్తల పేర్లు చూసినప్పుడు ఎక్కువ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి యెషయా గారు. పెద్ద ప్రవక్త అంటారు ఈయనను. ప్రవక్తలలో మన పేర్లు అట్లా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వస్తే పెద్ద ప్రవక్త ఎవరంటే యెషయా గారే. ఈ యెషయా గారు ఏమంటున్నారంట? దేవుని యొక్క మహిమను చూసి అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటున్నాడు. ఎందుకంటున్నాడు చెప్పండి ఆ మాటలు? అయ్యో అనే పదం ఇక్కడ కూడా వాడాల్సి వచ్చింది. ఎందుకంటున్నాడంటే, ఇదిగో ఒక పరిశుద్ధమైన దేవుణ్ణి చూశాడు. పరిశుద్ధమైన దేవుని యొక్క మహిమను చూసినప్పుడు ఏం గుర్తొచ్చాయంటే ఈయనకేం గుర్తొచ్చాయి? ఆయన పాపం గుర్తొచ్చింది. అయ్యో, నేను ఎంత పాపాత్రుని, నా పెదవులు ఎంత పాపం కలిగినవి, నా మనసు ఎంత పాపంతో ఉంది, నేను ఎలా జీవించానంటే ఇదిగో పాప జనంతో జీవించాను. చెప్తున్నాడు చూడండి, పవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను అపవిత్రమైన జనుల గల మధ్య నేను నివసించాను. నేను దేవుని మహిమను చూశాను కాబట్టి ఖచ్చితంగా చనిపోతాను. ఎందుకంటే అంత పరిశుద్ధమైన దేవుడిని నేను చూశానంటే నాకు బతకనికి ఆస్కారం లేదు. నేను మరణానికి పాత్రుని. ఎందుకంటే దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలా మనకు? దేవుణ్ణి చూడాలంటే, దేవుని యొక్క మహిమను మనం చూడాలంటే ఏం కావాలా? పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. ఆ పవిత్రత ఎప్పుడు వస్తాయి? మనలో పాపం లేనప్పుడే వచ్చేది. చూడండి, ఆ ప్రవక్త గారు అంతవరకు ఆయన ఏం చేశాడు? వాక్యాన్ని బోధించాడు ఇశ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు. మనము ముందు చూసైనా రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో ప్రవక్తలంతా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూనే వచ్చారు. ఈయన కూడా యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈయన కూడా వాక్యం ప్రకటించాడు. 4వ వచనం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు. అంటే ఈయన దేవుని యొక్క మాటలు సంఘానికి బోధిస్తున్నాడు, యూదా ప్రజలకు. ఏమంటే, అయ్యా పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా, మీకు అంత శ్రమ కలుగుతుందయ్యా. ఎందుకంటే మీరు దేవుణ్ణి విసర్జించి తిరుగుతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, మీకు అందరికీ శ్రమ కలుగుతుందని చెప్పి బోధించిన వ్యక్తి యెషయా గారు. ఇంకా ఏం బోధించాడంటే ఆయన 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. అంటే ప్రజలలో ఎవరికి శ్రమ ఎక్కువ కలుగుతుంది అని బోధించాడు ఈయన. 9వ వచనము, వారి ముఖ లక్షణమే
వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సోదోము వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. అయ్యా, తమకు తామే కీడు చేసుకుంటున్నారంట మేలు చేయక. ఎందుకంటే కొంతమంది మక్కం చూస్తానే చెప్తారు వీళ్ళు పాపం చేస్తారు లేదు, అదే తన ఒక మనిషి యొక్క ముఖమే పాపం చేస్తుందని చెప్పేవాళ్ళు అప్పట్లో. ఈయన చెప్తున్నాడు అప్పుడే యెషయా గారు, అయ్యా తమకు తామే కీడు చేసుకున్న వారు కూడా ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. ఒకటి, అక్కడ పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, మీకు అందరికీ పాపం కలుగుతుంది, మీకు అందరికీ శ్రమ కలుగుతుంది. ఎందుకంటే మీరు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటున్నా, మీకు మీరే మేలు చేసుకొని కీడు చేసుకుంటున్నారు, అందుకే మీకు కూడా శ్రమ కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇంకా శ్రమ ఎవరు కలుగుతుందో లోకంలో చూడండి ఒకసారి. లోకంలో శ్రమ 5వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథము, మద్యము తాగుదామని వేకువని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేయవారికి, ఎవరికంట శ్రమ? మద్యం తాగేవారికి. పొద్దు నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. అయ్యా, శ్రమలు ఎట్లా వస్తాయంటే, ఒకటి దేవుణ్ణి ఆరాధించలేకపోవడం వల్ల శ్రమ కలుగుతుంది, 2 మేలు చేయకపోవడం వల్ల శ్రమ కలుగుతుంది, 3 ఏంటంటేనా ఇదిగో మద్యం తాగడం వలన కూడా మనిషికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఇదే 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనము, భక్తిహీనతయు త్రాళ్ళతో దోషము లాగువారికి శ్రమ. ఎవరికంట శ్రమ? భక్తిహీనత వాళ్ళకి కూడా ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. చూడండి ఇంకా 20వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనము, తమ దృష్టికి తమ జ్ఞానులమనియు తమ ఎన్నికలో తమ బుద్ధిమంతులనియు తలంచు అని వారికి శ్రమ. చూడండి, కొంతమంది ఏం చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకు వినరంటే మేమే జ్ఞానులు అని అనుకుంటుంటారు. వాళ్ళు కూడా శ్రమనే. ఈ లోకంలో ఎవరు జ్ఞానులు కాదండి, జ్ఞానము ఒకరి సొత్తు కాదు. మేమే జ్ఞానులం అని తలంచుకునే వారికి కూడా ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. ఇంకా 22వ వచనం చూడండి, ద్రాక్షారసం త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యం కలుపుటలో తెగువగల వారికిని. ఎవరికంటే శ్రమ? మద్యం బాగా తాగే వాళ్ళకంటే శ్రమ. మద్యం తాగే వాళ్ళకన్నా మద్యాన్ని కలుపుతుంటారు పక్కన కూర్చొని గ్లాసులో. మద్యం తాగే వాళ్ళకు మధ్యలో కూర్చొని మద్యం ఈ గ్లాసులు ఎంత, ఆ గ్లాసులు ఎంత నీళ్లు పోసి, నీళ్ళు కాకుంటే సోడా కానీ కూల్ డ్రింక్ కానీ పోస్తారు చూడండి, వాళ్ళకు కూడా ఏమంట? శ్రమ. ఎందుకంటే వానికి వీళ్ళే ఇంకా కొన్ని మాటలు రెచ్చగొట్టి వాడు చాలా అందుకని ఇంకొక దిగులు పోసి చేయించారు. వీళ్ళ పనుల కోసం మద్యము అలవాటు చేస్తారు, వాళ్ళకు కూడా శ్రమ అంట. ఇలాంటి వాక్యాలన్నీ చెప్పి నడిపించిన నాయకుడు ఎవరంటే యెషయా గారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? యెషయా గారు యూదా సంఘానికి చెప్పాడు, యూదులకు చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. అయ్యా, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతున్నారు, మీకు అందరికీ శ్రమ కలుగుతుంది. ఆయనను ఆరాధించలేకపోతున్నారు, మీకు అందరికీ శ్రమ కలుగుతుంది. ఇదిగో మేలు చేయలేకపోతున్నారు, మీకు అందరికీ శ్రమ కలుగుతుంది. తాగుబోతులుగా తయారవుతున్నారు, వ్యభిచారులుగా తయారవుతున్నారు. ఇదిగో మద్యం తాగడానికి భక్తిహీనతకు మీరు అందరూ తయారవుతున్నారు, మీకు అందరికీ ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుందని చెప్పిన వ్యక్తి యెషయా గారు. అన్ని చెప్పిన వ్యక్తి ఒక్కసారి దేవుని మహిమను చూసిన తర్వాత ఏమంటున్నాడు? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, నేను ఎంత అపవిత్రత గల వ్యక్తిని. ఎందుకంటే నేను అపవిత్రమైన పెదవుల గల మధ్య నివసించాను, ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. ఎందుకంటే పరిశుద్ధ ఆ పరలోకంలో దేవుడు ఎట్లున్నాడంట? కెరేబుల మధ్య ఆసీనుడై ముఖకాంతిని కూడా చూడలేకపోతున్నాయి. ఎవరు? కెరేబులు. అంత పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. ఆయన అంగి పైనుంచి, సింహాసనం పై నుంచి కింది వరకు కనపడుతుంది, వెలుగు ప్రకాశితమవుతుంది. ఆ వెలుగులో కెరేబుల ముఖాన్ని చూడలేకపోతున్నాయి, ఆ ప్రకాశమైన ముఖాన్ని. అవి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గహన ప్రతిగానాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఆ సంఘటన ఈయన కనపడేటప్పటికీ ఈయన ఏమైపోయాడు? అయ్యో, నేను ఎంత
అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇంతసేపు నేను ఏం చేశాను, నేనే మంచివాడిని, నేనే ప్రవక్తను, నేనే అందరికీ సంఘానికి బోధించాను అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత పవిత్రమైన ప్రదేశంలో దేవుడు స్తోత్రాడుతుంటే ఈయన భయపడిపోయాడు. ఈయనకేం కనపడ్డాయంట, దేవుని పరిశుద్ధమైన దేవుని చూసినప్పుడు ఈయనలో ఉన్నటువంటి అపవిత్రత కనపడింది. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన సంఘంలో నివసించేవాడను, నేను ఇంకా నశించవలసిన వాడినే అని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, దేవుణ్ణి మనం ఎంత దగ్గరకు చూస్తున్నప్పుడు ఏం కనపడాలి మనకు? ఇప్పుడు అంతవరకు యెషయా గారు మాట్లాడినప్పుడు ఏం అనుకోలేదు. ఒక్కసారి దేవుని మహిమను చూచిన తర్వాత ఆయనకి ఏం కనపడింది? ఆయనలో ఉన్న అపవిత్రత కనపడింది. ఇదిగో నేను పరిశుద్ధమైన దేవుని చూశాను, ఆయన మహిమను చూశాను, నాలో ఏం కనపడింది? అపవిత్రత, అపవిత్రమైన పెదవులు గలవాడను, ఇంకా నేను చనిపోతానేమో అనుకున్నాడు. ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు మన ముఖం ఉందే, మన ముఖాన్ని అద్దంలో దూరం చూస్తుంటే ఎట్ట కనపడుతుంది? అద్దంలో మన ముఖం దూరం నుంచుకున్నప్పుడు ఏం కనపడుతుంది? ఎట్ట కనపడుతుంది? బాగా కనపడుతుందా? కొంచెం చూడనికి బాగానే కనపడుతుంది, అంటే ముఖం చూడనికి బాగా కనపడుతుంది. కొంచెం దగ్గరికి వెళ్ళామనుకో ఏం కనపడుతుంది? ముఖం మీద మచ్చలు కనపడతాయి. ఇంకా దగ్గరికి అనుకో మన మచ్చలు, వెంట్రుకలు ఏమున్నాయో అన్నీ క్లీన్గా కనపడతాయి. అంటే అప్పుడు దగ్గర నుంచి ఎవరు చూసుకోలేరు, కొంచెం దూరం నుంచే చూడాలనిపిస్తుంది అద్దాన్ని. ఎందుకంటే దగ్గర నుంచి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? మన ముఖం పైన మచ్చలు కనపడతాయి. అది అంత పరిశుద్ధమైన దేవుణ్ణి ఈయన చూసేటప్పటికి ఏం కనపడింది? ఆయనకు అపవిత్రత కనపడింది. ఈ మాటను మనం ధ్యానించుకోవాలి, ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో దేవుని ఆలయానికి వస్తున్నాము, దేవుని సంఘంలో మనం ఉన్నాము, దేవుని కుటుంబంలో మనం భావిస్తున్నాము. ఇదిగో వాక్యం వింటున్న మనము, ప్రార్థన చేస్తున్న మనము, ఆయన ఆరాధించేటప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? అంత ఆరాధించిన వ్యక్తిని దగ్గరగా మనం ఎంత ఆరాధిస్తున్నామో మనలో ఉన్నటువంటి బలహీనతలు, అపవిత్రతను చూసుకొని సరిచేసుకోవాలి. అంతవరకు దేవుని వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు ఒక్కసారిగా ఆయన మహిమను చూపించాడు యెషయా గారికి. ఎందుకు చూపించాడంటే, అంతకుముందు యెషయా గారు చాలా వాక్యాలు చెప్పాడు, కానీ వాక్కుతో చెప్పాడు, మాటలు ఒక్కటే వినపడేటివి యెషయా గారికి. యెషయా గారు ఈ దర్శనం ఎప్పుడు కలిగిందంటేనా, ఉజ్జాయి రాజు చనిపోయినప్పుడు కలిగింది. ఉజ్జియా ఎవరైనా? ఉజ్జియా రాజు ఎవరైనా? యూదా రాజ్యానికి రాజు, మంచి పరిపాలన చేశాడు. ఒక మనిషి ఎప్పుడు తప్పిపోతాడు చెప్పండి? ఒక మనిషి ఎప్పుడు తప్పిపోవడానికి గల కారణం అవుతుంది చెప్పండి? పడిపోవడానికి కారణం. మనిషికి ఎప్పుడైతే గర్వం వస్తుందో అప్పుడే మనిషి పడిపోతాడు. గమనించినారు లేదో? డబ్బు సంపాదించినప్పుడు పడిపోడు, డబ్బు సంపాదించిన తర్వాత మనిషికి గర్వం వస్తుంది చూడండి, గర్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషి పడిపోతాడు. అలాంటి పడిపోయిన వ్యక్తే ఈ ఉజ్జియా. ఉజ్జియా చిన్నప్పుడు ఎట్లున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రాజు అయిన తర్వాత దేవుని ప్రత్యక్షత, దేవునితో ఆయన బాగా గడిపాడు వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా పడిపోయాడు. ఏమయ్యాడో ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం చూడండి. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. చూడండి, ఉజ్జియా గారు తన తండ్రి చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఎట్లా ప్రవర్తించాడంటే, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అంటే మంచివాడిగా ప్రవర్తించాడు, మంచి రాజ్య పరిపాలన చేశాడు. చూడండి 5వ వచనం చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. అయ్యా, ఈ ఉజ్జియా గారు రాజుగా ఉన్నప్పుడు యథార్థంగా పరిపాలన చేశాడు. ఇక్కడ జకర్యా అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆయనతో పాటు దేవుణ్ణి బాగా ఆశ్రయించి
దేవుణ్ణి గణపరిచాడు. దేవునికి ఎంత దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఏమయ్యాడు? అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేశాను. చూడండి, మనం కూడా అంతే. దేవుణ్ణి మనస్ఫూర్తిగా యథార్థంగా ఆరాధించినంత కాలము బాగుంటాం. అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే యథార్థంగా ఆరాధించలేకపోయామో అప్పుడు ఏమవుతాము? దేవునికి దూరంగా చెడు కార్యాలకు చేయనికి మారిపోతాము. చూడండి, ఈ ఉజ్జియా గారు తండ్రి చేసిన పాలన ఇంకా బాగా చేసుకుంటూ వచ్చాడు, యథార్థంగా జీవించాడు. తర్వాత ఏమయ్యాడు? దేవుణ్ణి ఎంతైతే దగ్గరగా పోయి ఆరాధించాడో అంతకంతకు ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్ల చేయబడ్డాడు. అలాంటి వ్యక్తి ఏమయ్యాడంటే, ఒకసారి చూడండి, ఇదే 26వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాజకుడైన 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. ఏమయ్యాడు ఉజ్జియా? మనసున గర్వించి. అంతవరకు ఏమయ్యాడు? యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాడు, రాజ్య పరిపాలన చేశాడు. ఒక్కసారిగా ఆయన రాజ్యంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన తర్వాత పాతకాలపు శత్రువులందరినీ జయించాడు. ఇక్కడ మనం చూస్తే అమ్మోనీయులు కానీ, ఫిలిప్పీన్లు కానీ, మరి ఇతర ఆయనకు వ్యతిరేకంగా శక్తులన్నింటినీ జయించాడు. అలాంటి వ్యక్తి ఏమయ్యాడు? ఇంకా నాకు శత్రువులు ఎవరు లేరని అన్నీ జయించిన తర్వాత, ఆస్తులన్నీ సంపాదించుకున్న తర్వాత, ఇదిగో మనస్సును ఏమనుకున్నాడు? ఒక గర్వం వచ్చింది. చూడండి, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఏమైపోయాడు? చెడిపోయి ఏం చేశాడు? ఇదిగో అంతసేపు ఒక యాజకుని ద్వారా వచ్చి దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి ఒక పరిశుద్ధమైన స్థలంలోకి ఈయన వచ్చాడు. ఉజ్జయ వచ్చి ఇదిగో పరిశుద్ధమైన స్థలంలో ఈయన ధూపం వేశాడు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ యాజకులంతా అడిగారు, అయ్యా రాజు, నువ్వు ధూపం వేయనికి నీకు అర్హత లేదు, మంచిది కాదు, వేయకూడదంటే అప్పుడు ఆయన ఏమంటా అంటే, ఇదిగో నేను రాజును, సర్వహక్కులు నాకున్నాయని చెప్పి వాళ్ళందరినీ గద్దించి ధూపం వేయనికి ప్రయత్నించి ధూపం వేయగానే ఏమైందంట? అప్పుడే ఆయన ముఖాన ఏముట్టింది? ముఖాన కుష్టు పుట్టింది. కుష్ఠరోగం ఎక్కడ పుట్టింది? నుదుట పుట్టింది. అప్పుడు యాజకులు చూసి భయపడిపోయి ఆ కుష్టు పుట్టించడానికి కారణం ఎవరంటే దేవుడే. నువ్వేం చేశావు? మనసును గర్వించి మేము చేయాల్సిన పనిని నువ్వు చేశావు. అతి పరిశుద్ధమైన స్థలంలో నుండి దేవుణ్ణి ఎవరు తొక్కకూడదు, ఎవరు సమీపించి వెళ్ళకూడదు. కానీ ఆయన ఏం చేశాడు? ఆ అతి పరిశుద్ధమైన ప్రదేశంలోకి పోయి ధూపం వేయనికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే ఆయన ప్రయత్నించాడో చూడండి, 18వ వచనం చూడండి, 17వ వచనం నుంచి. యాజకుడైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి, యాజకులు, రాజు అందరూ పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి వచ్చారు. వాళ్ళంతా లోపలికి వెళ్ళారు. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకు ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. ఆయన ధూపం వేయనికి లోపలికి వెళ్ళిన వెంటనే 80 మంది యాజకులు వెళ్ళి, అయ్యా రాజు, ఇది నీ పని కాదు, అహరోను సంతతికి పుట్టినవంటి మాకే, లేవి గోత్రులైనటువంటి మాకే ఆ ధూపం వేయాలి, ఇది నీకు మంచి పద్ధతి కాదు అని వాళ్ళు ఎదిరించారంట. పరిశుద్ధ స్థలముల నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపర్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగానే అతని నొసుట కుష్ఠరోగము పుట్టెను. చూడండి, అందరూ చెప్తానే ఉన్నారు, అయ్యా రాజా, ఇంతకుముందు నువ్వు దేవుణ్ణి బాగా ఆరాధించావు. అజర్యతో పోయి దేవుణ్ణి బాగా ఆరాధించిన వ్యక్తి ఉజ్జియా గారు. కానీ ఒక్కసారి స్థిరపడిన తర్వాత, శత్రువులు ఎవరు లేకుండా చేసుకున్న తర్వాత, ధనం బాగా సంపాదించుకున్న తర్వాత ఏమైపోయాడంటే, ఇదిగో
పరిశుద్ధమైన స్థలంలోకి పోయి ధూపం వేయనికి ప్రయత్నించి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. రాజుకు కుష్ఠరోగము నుదుటి మీద కలిగితే ఏమవుతుంది? అది అపవిత్రత. ఆ కాలంలో కుష్ఠరోగం వచ్చిందనుకో ఇళ్ళకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు, సొంత ఇంట్లోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఆయన ఎక్కడో తీసుకెళ్ళి ఊరెళ్ళి పెట్టిన ఇల్లు కట్టించి ప్రత్యేకంగా ఉంచేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజన పదార్థాలు బయట నుంచి పంపించేవాళ్ళు. అంతటి దూరంగా పెట్టారు. ఒక రాజు కుటుంబంలో ఉన్న వ్యక్తి, రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏమయ్యాడు? తప్పిపోయాడు. అలాంటి వ్యక్తి ఎక్కడో దూరంగా ఊరికి చివర వెళ్ళిపోయాడు. తర్వాత అతడు మరణించాడు. ఎట్లా మరణించాడు? కుష్ఠరోగంతోనే మరణించాడు. ఆ కుష్ఠరోగంతో మరణించిన తర్వాత, రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత ఆ దేవుని యొక్క ప్రసన్నత యెషయా గారికి కలిగింది. ఏమని కలిగిందంటే, ఇదిగో యెషయా, ఈ జనమున్నారే పాపిష్టి జనము, దుష్టజరితమైన జనము, పాపం చేసే జనము, వాళ్ళందరికీ చెప్పయ్యా, వాళ్ళంతా నన్ను విడిచి ఆరాధించే విషయంలో తప్పిపోతున్నారు, పాపానికి లోనైనారు, ద్రాక్షారసానికి లోనైనారు, భక్తిహీనతకు లోనైనారు, వాళ్ళందరికీ నువ్వు చెప్పు అని చెప్పి, ఇదిగో అంత పరిశుద్ధమైన దేవుడు తన మహిమను చూపించేటప్పటికీ యెషయా గారికి ఏమైపోయింది? అయ్యో, నేనెంత అపవిత్రమైన పెదవుగల వాడను, ఇదిగో ఎవ్వరూ చూడలేని నీ ప్రసన్నత నాకు చూపించావు అని చెప్పి ఈయనకు అనిపించింది. ఈ అయ్యో అనే పదము మనం ఆలోచించాలి. ఒక పరిశుద్ధమైన దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనకేం కనపడవాలా? మనలో ఉన్న పవిత్రత, పరిశుద్ధత చెక్ చేసుకోవాలి ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. చూడండి, ఎందుకు పరీక్షించుకోవాలంటే ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. నా దోషములను మా దోషములను నువ్వు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. అయ్యా, మనం అనుకుంటుంటాం, నేను ఏ పాపం చేయలేదులే, ఏ దోషం చేయలేదులే, ఏ అన్యాయం చేయలేదులే అని చెప్పేసి. కానీ దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీ దోషములన్నీ ఎట్టున్నాయంట? నీ ఎదుట ఉంచుకొని ఉన్నామని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా, మన దోషాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అన్నీ ఎట్లున్నాయంట? ఆయన ముఖ కాంతిలో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి మనం రహస్యంగా చేసిన పాపములన్నీ. అయ్యా, మనం కూడా మన జీవితంలో పాపం చేసి ఉన్నామేమో, ఎవరికి తెలియదు అనుకుంటున్నామేమో, మన శత్రువులను మనం దూషిస్తున్నామేమో, పక్కవారిని చెరుపు కోరుకుంటున్నామేమో. ఇదిగో మనం అన్ని చేసే పనులన్నీ ఎవరి దగ్గర కనపడుతున్నాయంట? దేవుని యొక్క ముఖ కాంతిలో స్పష్టంగా కనపడుతున్నాయంట. అందుకే యెషయా గారు ఆ పరిశుద్ధమైన దేవుని చూసేటప్పటికీ ఏం కనపడిందంట? ఈయనలో ఉన్న అపవిత్రత మొత్తం కనపడింది. అయ్యో, నేను ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడను, ఇన్ని రోజులు నేను మంచోని అనుకున్నాను, కానీ నా పాపములన్నీ నీ ముఖకాంతిలో స్పష్టంగా కనపడుతున్నాయి అని చెప్పి యెషయా గారు చెప్తున్నారు. అక్కడ పౌలు గారు చెప్తున్నారు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నేను మేలు చేయాలని అనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాలో ఉన్నటువంటి పాపము అనే ఒకటి ఉంది. ఆ పాపాన్ని పరిహరించాలంటే ఇదిగో దేవుని యొక్క కృపనే అని చెప్పి అక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ యెషయా గారు ఏం చెప్తున్నారో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మళ్ళీ. అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచిన అనుకుంటుని. అప్పుడు శరాపులలో ఒకడు తను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపాయను. అయ్యా, మన పాపాలు, మన దోషములు ఎలా తొలగిపోతాయి చెప్పండి? ఇదిగో అపవిత్రమైన పెదవులు గల వాడను,
నేను పాపం చేశాను, నేను ఎంతో అపవిత్రులను, నేను చనిపోవాలా, నేను నశించిపోతానని చెప్పి భయపడుతున్నటువంటి యెషయాకు శరేపులలో ఒక ఆయన వచ్చి బలిపీఠం మీద నుండి ఒక నిప్పుని తీసుకొని వచ్చి ఇదిగో యెషయాకు నాలుక పైన పెట్టినప్పుడు ఏమైపోయిందంట, ఆయన పాపములు, ఆయన దోషములు పోయాయంట. అంటే నిప్పు అంటే ఏదో కాదు, దేవుని యొక్క మాట. నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాట మన హృదయంలో ఉన్నప్పుడు మన పాపములు ఏమవుతాయి, పోతాయి. మన దోషములు కూడా ఇంకా ఎప్పటికీ గుర్తు తెచ్చుకోడు ఆయన. చూడండి, ఈ యెషయా గారికి దేవుని యొక్క ఆ మహిమను చూసినప్పుడు ఆయనకి ఏమనిపించింది? నేను పాపాత్ముడును అనిపించలేదా? అందుకే ఆయన శరాపులో ఒకటి వచ్చి నిప్పు కట్ట తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఆయన పాపములన్నీ పోయాను అని రాసించింది. చూడండి, అంతటి మహోన్నతమైన ప్రదేశం ఉన్నటువంటి దేవుని మహిమను చూసిన ఆయన ఇదిగో నేను పాపాత్మని ఒప్పుకుంటున్నాడు. మరి నువ్వు నేను ఎట్లా ఒప్పుకుంటున్నావా? మన ప్రార్థన ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి. ఒకసారి యేసు ప్రభువుని చూసి ఒక ఆయన కూడా ఒప్పుకున్నాడు. యేసు ప్రభు వంటి 12 మంది శిష్యులలో ఒక ఆయన, అయ్యా దేవా, నేను పాపాత్ముడును, నన్ను విడిచి పొమ్మని ఒక ఆయన చెప్పాడు. ఎవరు చెప్పండి? చెప్పలేరు. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము. రాత్రి తెల్లవార్దులు మేలుకొని శిష్యులు చేపలు పట్టారు. చేపలు ఏమైనా పడ్డాయా? తెల్లవార్దులు వాళ్ళు చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదు. తర్వాత యేసుప్రభు వారు వచ్చి ఇదిగో సీమోను ఏలినవాడ, ఇంకా చూడండి లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం నుంచి, ఆయన బోధించుట చాలించిన తర్వాత నువ్వు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చూడండి, రాత్రంతా వలలు వేసారు, ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ యేసు ప్రభు వారు వచ్చి, అయ్యా సీమోను ఇక్కడ వల వేయి అన్నప్పుడు పేతురు ఏమంటున్నాడు? చెప్తున్నాడు, అయ్యా నా ఏలినవాడా, రాత్రంతా చేపలు ఎక్కువ సమయం ప్రయత్నించాము, కానీ ఒక్కటి కూడా మాకు దొరకలేదు. అయినా కానీ నీ మాట చొప్పున మేము చేస్తాము అని చెప్పి, చూడండి, వారు ఆ మాట చొప్పున చేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవుచుండగా వారు వెరొక్క దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలో మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ మీద పడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. అయ్యా, అంతకుముందు కూడా దేవుని యొక్క వాక్యం విన్నాడు పేతురు, కానీ ఊరికి వాక్యం విన్నాడే కానీ ఇంకా నమ్మకము కలగలేదు. ఎప్పుడైతే ఆయన యొక్క మాట విని రెండోసారి వల వేశాడో, రాత్రంతా పడని చోటనే మళ్ళీ వలేసినప్పుడు ఏమయ్యాయి? వలలు విస్తారమైన చేపలు పడ్డాయి. వల పట్టలేదు. ఇంకొక దోణి కూడా పిలిపించి ఇదిగో మాకు సహాయం చేద్దురని చెప్పి 2 దోణులలో వలల నిండా చేపలు పడ్డాయి. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి, దేవా ప్రభువా నేను పాపాత్ముడను అని ఒప్పుకున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో దేవుణ్ణి దగ్గర నుంచి చూసినప్పుడే మనలో ఉన్నటువంటి అపవిత్రత కనపడాలి. ఇప్పుడు మీకు కనపడుతుందా? మన ప్రార్థన ఏమి చేస్తున్నాము? ఎంతసేపు ప్రభువా మా కుటుంబం బాగలేదు, మా ఆరోగ్యం బాగలేదు, మా ఆర్థిక సమస్యలు అట్లే ఉన్నాయి,
మా కుటుంబ సమస్యలు అట్లే ఉన్నాయి, ఇదిగో మేము చులకనగా ఉన్నాము, అన్నీ ఇవే అడుగుతున్నాం. కానీ దేవా, నేను పాపినే, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నావా? నేను పాపిని, నన్ను కరుణించంటే దేవుడు ఏమంటాడు? అయ్యా, నీ పాపాలు నీ దోషాలు నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను, ఇంకా నీ ఇష్టానుసారంగా నువ్వు ఏం అడిగినా కానీ నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎప్పుడు? దేవుని యొక్క వాక్యానికి లోపడి మనము పాపము అని, పాపాత్మలను ఒప్పుకున్నప్పుడు. మేము పాపాత్మని ఒప్పుకోకుండా ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, అది కావాలంటే ఏమవుతుంది? దేవుడు కూడా వినడు. ఇది రహస్యము. చూడండి, అంతవరకు వాక్యం విన్నాడు పేతురు కూడా, కానీ రాత్రంతా చేపల కోసం ప్రయత్నించిన కానీ ఒక్క చేప కూడా వల్ల. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని ఇదిగో మళ్ళీ చేపల కోసం ప్రయత్నించినప్పుడు 2 వలలు, విస్తారమైన వలలు పడ్డాయి. అప్పుడు ఆయన దేవుణ్ణి చూసి, అయ్యా, నన్ను విడిచిపెట్టి పొమ్ము, ఎందుకంటే నేను పాపాత్ముడిని అంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అయ్యా పేతురు, నీవు పాపాత్ముడివే, కానీ నేను నిన్ను ఎంచుకుంటున్నాను, బండ మీద ఈ సంఘాన్ని కట్టేది నువ్వే అని చెప్పి అప్పుడు పేతురుని ఎంచుకున్నాడు. చూడండి, మనము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనము చూడాలి. ఏం చూడాలంటే, ఇదిగో మనలో ఉన్నటువంటి అపవిత్రత, ఆ పరిశుద్ధతను దేవునితో చూసినప్పుడు పోల్చుకోవాలి. ఆయనకు మాదిరిగా మనం కూడా జీవించడానికి చూసుకోవాలి. చూడండి, మనం ఎంతసేపు ఉన్న మన సమస్యలు దేవుని చెప్పుకుంటాం, కానీ నేను ఎవరిని అసలు దుమ్ము ధూళినటువంటి నేను కూడా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నానని చెప్పి అబ్రహాం చెప్తాడు. అయ్యా, నేను నీతో మాట్లాడాలి, దుమ్ము ధూళి నా మాట ఒక్కసారి విను ప్రభువా అని చెప్పి అబ్రహాం అంటాడు. మనం ఎంతసేపు ఉండే కానీ నాకు అది కావాలి, ఇది కావాలి, నా శరీరం బలహీనము, ఇది అది అని చెప్పి అన్నీ అవే అడుగుతూ ఉంటాం. కానీ ఇదిగో ఒక్కసారైనా కన్నీళ్ళు విడుచుచు, ప్రభువా నేను పాపిని, నా పాపములను పరిహరించమని చెప్పి అడగాలి. చూడండి, అదే ఇందా చెప్పింది, మనము అద్దంకు దగ్గరగా వచ్చినప్పుడే మన ముఖంలో ఉన్నటువంటి మచ్చలు స్పష్టంగా కనపడతాయి. మనం దేవుని నమ్మామని ఎప్పుడు తెలుస్తుంది? మనలో పాప బుద్ధి పోవాలి, ఆ పాపం చేసే బుద్ధి పోవాలి. నాకు చెప్పాం కదా పౌలు గారు, అయ్యా నేను మేలు చేయాలనుకున్నప్పుడల్లా చేయలేకపోతున్నాను అని అంటున్నాడు. ఎందుకంటే పాపం అనేది మన హృదయంలో ఉంది, అది చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఆ బుద్ధి పోయేటట్టు మనము ప్రార్థన చేయాలి. చూడండి, దేవునితో మాట్లాడాలనే ధైర్యం కావాలండి. ఇప్పుడు అందరూ దేవునితో మాట్లాడలేము. మనము ఎవరు మాట్లాడతారు చెప్పండి దేవునితో? ఎంతో పవిత్రతమైన హృదయం గల వాళ్ళే, పరిశుద్ధులే మాట్లాడేది. ఒకసారి దేవుడు అందరిని, ఇశ్రాయేల్ ప్రజలు అందరూ, మీరు అందరూ రాండి అయ్యా నీతో నేను మాట్లాడాలని పిలిపించినప్పుడు ప్రజలందరూ వచ్చారు కొండ దగ్గరికి. కొండపైన దేవుడు ఉన్నాడు. పిలిచినప్పుడు వాళ్ళందరూ రాలేకపోయారు, పైకెక్కి పోలేకపోయారు. వాళ్ళంతా చెప్తున్నారు మోషేతో, మోషే నువ్వు ఒక్కని పైకెళ్ళు, పైన సినాయి కొండ మీద దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన స్వరం విని మేము బ్రతకలేము, నువ్వు విని అవన్నీ మాకు వచ్చి మళ్ళీ చెప్పు అంటున్నారు. ఆయన స్వరం అలాంటిది. ఎందుకంటే వాళ్ళు భయపడిపోయారు ఫస్ట్, మేము ఆయన స్వరం విని బ్రతకలేము, భయపడిపోయి అందుకే మోషేను పంపించారు. ఎందుకు భయపడ్డారంటే వాళ్ళు ఏముంది? పాపపు స్వభావం ఉంది. ఆ పాపాన్ని వాళ్ళు ఇంకా ఒప్పుకోలేకపోతున్నారు. అందుకోసమే వాళ్ళు భయపడి ఆ దేవుని యొక్క స్వరాన్ని వినపడుతున్నాయి కానీ వాళ్ళు భయపడి పోలేకపోయి మోషేను పంపించారు. మోషే 40 రోజులు దేవునితో మాట్లాడిన తర్వాత ఏమైపోయింది? మోషే ముఖం కూడా దేవదూతుల యొక్క ముఖం వల్లే ప్రకాశించబోతున్నాయండి. ఆయన ముఖం కూడా చూడాలనే కానీ ఈ ప్రజలు ముసుగేసుకున్నారు. అంత వెలుగు ఉంది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క మహిమ దగ్గర నుంచి వచ్చింది. ఈ మాటలు మనం గమనించాలి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క స్థితి ఏందో మనం గమనించాలి. మనం ఏ స్థితిలో ఉన్నామని చెప్పేసి. చూడండి, అందుకే చెప్తున్నాడు యెషయా గారు, అయ్యా నేను నీ మహిమను చూశాను. ఏం చూశాను? నీ మహిమను చూశాను. నువ్వు ఎంచుకున్న ప్రజలకు నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు వింటారా? నేను దేవుని యొక్క మహిమను చూశాను, నేను ఈ మాటలు వెళ్ళి బయటికి వెళ్ళి చెప్తే ప్రజలు వింటారా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం, యోహాను రాసిన సువార్త
యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 39-40 వచనములు. వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అందుత్వం కలగజేసి వారి హృదయమును కఠినపరచునని యెషయా మరొక చోట చెప్పాను. ఈ యెషయా గారే దేవుని యొక్క మహిమను చూశారని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పైన చూడండి ఒకసారి 41వ వచనము. 41వ వచనము యోహాను రాసిన సువార్త 12వ వచనము, 12వ అధ్యాయము 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను అని ఎవరు చెప్తున్నారు? అవి ఈ మాటలు యేసుప్రభు చెప్తున్నారు. అయ్యా, యెషయా గారు చెప్పారు ఈ మాటలన్నీ ఎవరిని చూసి చెప్తున్నారంటే, ఇదిగో అక్కడ నా మహిమను చూసి. ఆ రోజు యెషయా గారు చూసిన మహిమను చూస్తే ఈ మాటలు చెప్తున్నారు అని చెప్పి యేసుప్రభు వారు ఇక్కడ మాట సెలవిస్తున్నారు. చూడండి, దేవుని యొక్క మహిమను చూసిన తర్వాత ఆయన యొక్క స్థితి ఏందో తెలిసిపోయింది. మనం కూడా ఆలయానికి వచ్చినప్పుడు మన స్థితి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కానీ, ధర్మశాస్త్రం కానీ, ఆ విధులు కానీ పాటించే జనము చాలా తక్కువ. ఆయన ఆజ్ఞలు పాటించగలమా? ఆయన ఆజ్ఞలు పాటించాలంటే ఆయన సహాయం కావాలి మనకు. మన చేత ఏమీ కాదు. చూడండి, ఆయన ఆజ్ఞలు పాటించలేం, కానీ ఆయన యొక్క కృపని అనుకో పాటించవచ్చు. అది చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము చూడండి, 11వ వచనం చూడండి. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవ్వడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిన వారై పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. చూడండి, అయ్యా, ఈ లోకంలో ఎవ్వడు నీతిమంతుడు లేదు, అందరూ పాపం చేసి మరణానికి పాత్రులే. ఇదిగో ఒక్కడును మేలు చేసేవాడు లేడు. చూడు, వాళ్ళు ఎట్లుంటారంటే వారి గొంతుగా సమాధి, తెరిచిన సమాధి, మరణానికి దగ్గరగా ఉంటుంది. చూడండి, వారి నాలుక ఎట్లాంటిదంట? వారి నాలుక కింద ఏముంటుందంట? సర్ప విషము. అంతే కదా. మన ముందర అన్నా నువ్వు మంచిగా అన్నావన్నా, అట్లన్నా ఇట్లా అని చెప్తారు. మన వెనక ఏం చేస్తారు? వాళ్ళు గోతులు తవ్వుతారు. అలాంటి విషసర్పం ఉంది నాలుక కింద. చూడండి, ఎవ్వడు నీతిమంతులు లేదు. కానీ వీళ్ళందరినీ ఎవరు రక్షించాలా? ఇలాంటి వాళ్ళందరినీ ఎట్లా పరిశుద్ధులు అవుతారు వాళ్ళంతా? ఇదిగో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళంతా రక్షించబడతారు. చూడండి, అందుకే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, అయ్యా, ఒక్కడు నీతిమంతులు లేడు, ఒక్కడు మేలు చేసేవాడు లేడు, ఒక్కడును మంచివాళ్ళు లేడు, ఒక్కడు కూడా మంచివాళ్ళు లేడని చెప్పి, ఇదిగో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ శరీరాన్ని మరణం నుండి ఎవరు రక్షిస్తాడంటే, ఇదిగో దేవుని యొక్క కృప. ఆ రోజు యెషయా గారిని ఎవరు రక్షించారంటే, ఇదిగో నిప్పుకర్ర, ఆ మాట, అగ్నితో ఆయన పవిత్రులుగా ఎంచబడ్డాడు. ఇప్పుడు మనమైతే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా పవిత్రులుగా నిర్ధారించబడతాము. ఆయన యొక్క రక్తమే ప్రతి పాపము నుండి మనలను విడుదల కలగజేస్తుంది. మనం కూడా మనస్ఫూర్తిగా ఆయనను నమ్మి, ఆయన రక్తాన్ని మనం నమ్మి, ఇదిగో మీ యొక్క రక్తమే మా పాపానికి విమోచన కలగజేస్తుందని, పాప క్షమాపణ కలగజేస్తుందని నమ్మాలి.
అలా నమ్మినప్పుడే మన జీవితంలో కూడా మేలులు జరుగుతాయి. ఈ మాటలన్నీ మనం హృదయంలో మనం పెట్టుకోవాలి. చూడండి, చివరిగా కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములో ఒప్పుకొందుననుకుంటుని. నువ్వు నా పాప దోషమును పరిహరించుచున్నావు. అయ్యా, మనం ఏం కోరుకోవాలంటే దేవుని దగ్గర ఆయన సన్నిధిలో ఏం కోరుకోవాలి? చూడండి, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుంటుచున్నాను. అయ్యా, ఆయన సన్నిధికి వచ్చిన మనం అందరం ఏం కోరుకోవాలి? అయ్యా, నా పాపాలున్నాయే, నా దోషాలున్నాయే, నా అతిక్రమాలున్నాయే, అవన్నిటిని ఒప్పుకుంటున్నాను, దయచేసి క్షమించమని మనం వేడుకున్నప్పుడు ఆయన మన మొర విని ఆలకిస్తాడంట. ఫస్ట్ ఏం ఒప్పుకోవాలి? మనము మన పాపాన్ని ఒప్పుకోవాలి. 2, మన దోషాన్ని ఒప్పుకోవాలి. 3, మన అతిక్రమంలో ఒప్పుకోవాలి. ఇవన్నీ ఎక్కడ ఒప్పుకోవాలి? యెహోవా సన్నిధిని, అంటే దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలో మనం చేసినటువంటి పాపాలు, దోషాలు, అతిక్రమంలో ఒప్పుకున్నప్పుడు ఆయన పరిహరించేవాడిగా ఉన్నాడు. ఇంకొకటి చెప్తాడు ఆయన, అయ్యా మీరు ఎంత ప్రార్థన చేసినా కానీ నేను వినను అంటాడు. ఎప్పుడు వినడు? ఇదిగో భక్తిహీనతతో చేసేటివి. దేవునికి మేము ఉపవాసం ఉంటున్నామని చెప్పి దేవునికి బళ్ళు అర్పించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఇదిగో మా చేతులు చాపి ప్రభువా మా ప్రార్థన ఆలకించని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారంటే, ఇదిగో మీ చేతులకు రక్తం అంటి ఉన్నది, మీ పాపాలు నేను మీ యొక్క ప్రార్థన నేను అంగీకరించనని చెప్పి యెషయా గ్రంథము, ఒకసారి చూడండి ఆ మాట కూడా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేనే వినను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నవి. పైకి వెళ్తేనా వాళ్ళు ఉపవాసాలు ఉంటారు, అమావాస్యలు పాటిస్తారు, బళ్ళు అర్పిస్తారు, కానీ విగ్రహారాధన చేస్తారు, మళ్ళీ వ్యభిచారం చేస్తారు, ఇవన్నీ చేస్తారు. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా మా ప్రార్థన ఆలకించుము అంటారు. ఏమేం చేస్తారంట? విగ్రహారాధన చేస్తారు, బళ్ళు అర్పిస్తారు, అమావాస్య దినములు చూస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఇటుకు వచ్చి మా ప్రార్థన ఆలకించు అంటాడు. కానీ అలాంటి వారికి దేవుడు సమాధానం చెప్తుందంటే, ఇదిగో మీ ప్రార్థన నేను వినను అంటున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొట్టమొదటిగా నా పాపాలను క్షమించు తండ్రి, 2వదిగా నా దోషాలు మన్నించు ప్రభువా, జ్ఞాపకం చేసుకోక తండ్రి, 3వదిగా నా అతిక్రమంలో ఏమన్నా ఉంటే కన్నా అవి పరిహరించు తండ్రి అని మనం ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అప్పుడు మన జీవితాలు మెరుగవుతాయి, మేలులు పొందుతాం, ఆయన ఆశీర్వాదానికి పాత్రలుగా ఎంచబడతాం. ఎందుకంటే ఇవి మనం ఇక్కడ ఇన్నంతసేపే బాగుంటాం, బయటికి వెళ్తే మన స్వభావము మారిపోతుంది, మళ్ళీ పాప స్వభావం ఉంటుంది మన హృదయంలో. పాపం ఎట్టుంటుందంటే మన హృదయంలో చెడుతనము, ఊట చూసారా? ఊట, నీళ్ళు చేతుంటే నీళ్ళు పారుతుంటే ఊట నుంచి నీళ్ళు వస్తుంటాయి కదా, ఎంత తోడుతుంటే ఏమవుతుంది? ఊట పైకి వస్తానంటాయి. ఊట మనం ఎంత తోడినా కానీ ఊట మాత్రము పైకి వస్తానంటుంది. మన చెడుతనం కూడా అంతే. మనం చెడు కూడా ఎంత ఇలా విన్నామా, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్రకారం చేస్తాం. చూడండి ఆ మాట కూడా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఊట తన జలమును పైకి ఉబ్బుక చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబ్బుక చేయుచున్నది. చూడండి, ఎట్లయితే జలము పైకి ఎట్లయితే ఉబ్బుకుతనుకొని వస్తుందో మనిషి యొక్క స్వభావం నుండి ఏమొస్తుందంట? చెడుతనం కూడా వస్తుంటుంది. అది పోవాలంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడే అవన్నీ పరిహరించబడతాయి. ఈ మాటలు మన హృదయంలో పెట్టి నడుచుకున్నప్పుడే మనం కూడా ఆత్మీయ మేలులు పొందుటకు పాత్రలుగా ఎంచబడతాము. దేవుడి కొన్ని వచనములు ఆశీర్వదించి వర్ధిల్లు చేయునుగాక.